హలో అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ గ్రూప్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. ఇది ధనలక్ష్మీపురం దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీలోనివి. ఈ హౌసెస్ అన్నీ సేల్ అయిపోయాయండి. మన దగ్గర ఓన్లీ 2 హౌసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 2 బిహెచ్కే అండ్ G+1 హౌస్ అండి. సో ఈరోజు మీకు 2 బిహెచ్కే హౌస్ విత్ వుడ్ వర్క్ చూపిస్తానండి. సో మనకి కంప్లీట్ అయిపోయింది. ఎలివేషన్స్ కూడా చాలా చక్కగా వచ్చాయండి. లొకేషన్ బాగుంటుందండి. ఇది ఒక మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండి. లొకేషన్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎక్స్టీరియర్ మీకు చూసినట్లయితే చాలా లావిష్గా ఉంటుందండి. మనకి పక్కనే పార్క్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ హౌస్ చూద్దామండి. ఇక్కడ ఎలివేషన్ చూసినట్లయితే మనకి ఇంకా సిఎన్సి కటింగ్ డిజైన్ చేసుకోవచ్చండి. మేము చేయిస్తాము మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా. పెయింట్ అండ్ లైటింగ్ వర్క్స్ అనేది ఇంకా పెండింగ్ ఉన్నాయండి. సో ఇంటీరియర్ ప్లంబింగ్ ఫిట్టింగ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి హార్డ్లీ 15 డేస్ అనేది పడుతుందండి. మనకు 15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది హౌస్ వచ్చేసి. ఇక్కడ పిల్లర్ డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది పార్కింగ్ ఏరియా అండి. సో మీకు ఒక స్పేషియస్ పార్కింగ్ అండి. మీకు ఒక పెద్ద వెహికల్ అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది. ఇది స్టైర్స్ అండి. ఇక్కడ మన స్టైర్ కి స్లాబ్ వేయడం కూడా జరిగింది. సో బయట బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ టైల్స్ కూడా ఎలివేషన్ టైల్స్ కూడా చాలా చక్కగా వచ్చాయండి. సో మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటీరియర్ వర్క్స్ చూద్దామండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ టైల్స్ అనేది 6x4 టైల్స్ అండి, చాలా పెద్ద టైల్స్. సో ఇక్కడ చూడండి మనకి సో హౌస్ లోపలికి రాగానే ఎంత లావిష్గా ఉందో చూడండి. వుడ్ వర్క్ అనేది మనకి టీవీ యూనిట్ చాలా చక్కగా వచ్చిందండి. సో కంప్లీట్గా మేమే డిజైన్ చేసామండి. సో చాలా లావిష్గా ఉంటుందండి మొత్తం కంప్లీట్ అయ్యాక. సో మనకి ఇంకా ఇంటర్నల్ లైట్స్ అనేది రావడం జరుగుతుంది. సో వన్స్ మనం డెకరేటివ్ ఐటమ్స్ సెట్ చేసుకున్నాక చాలా చక్కగా ఉంటుందండి హౌస్ వచ్చేసి. అలా డిజైన్ చేసాం మనము. సో ఇక్కడ ఇన్వర్టర్ వస్తుందండి. చూడండి ఇన్వర్టర్ అనేది మనకి ఎక్కడ బయటికి విజిబుల్ కాకుండా మనకి ఇక్కడ బాక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వర్టర్ అనేది ఇక్కడ వస్తుంది. సో పిల్లలు ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నీ సాఫ్ట్ క్లోజర్స్ అండి. సో అంతా పీవీసీ వాడడం జరిగింది. మెటీరియల్ కూడా ఫినిషింగ్ చాలా చక్కగా ఉంటుందండి. యాజ్ ఆఫ్ నౌ ఈ పీవీసీ పైన మనకి ప్రొటెక్షన్ కవర్ అనేది ఉంటుందండి. సో పెయింట్ వర్క్స్ జరిగేటప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా ఈ ప్రొటెక్షన్ కవర్ ఉంటుంది. సో వన్స్ అది రిమూవ్ చేశాక చాలా చక్కగా ఉంటుందండి. సో చాలా గ్లాసీ ఫినిష్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి డోర్స్ అండి, మెయిన్ డోర్స్. సో మెయిన్ డోర్స్ కూడా మనకి ట్రాన్స్పోర్ట్లో సుధీర్ టింబర్ డిపో నుంచి వచ్చాయండి, ఉయ్యూరు నుంచి. చాలా చక్కగా సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇవి మెయిన్ డోర్స్ అండి. సో ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇది క్రాకరీ యూనిట్ అండి. చూడండి హౌస్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇంటీరియర్ వర్క్స్ అనేది. ఇది మన పూజ గది. సో ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇంకా మనకు 90% వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి పూజ గదికి. సో ఈ ఆర్చ్ దగ్గర సో మనం ఆ స్పేస్ యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటివి కొన్ని కొత్తగా ఆలోచించి చేయడం జరిగిందండి. ఇది క్రాకరీ యూనిట్ మొత్తం. సో కిచెన్ చూడండి ఎంత లావిష్గా వచ్చిందో. సో కిచెన్ అనేది చాలా లావిష్గా స్టోరేజ్ పర్పస్ మెయిన్ మనకి ఎవరైతే కిచెన్లో ఉన్నారో సో వాళ్ళకి సో అన్ని ఐటమ్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకునేదానికి మనం ఈసారి స్టోరేజ్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి.
ఇదంతా పీవీసీ మెటీరియల్ అండి. సో చాలా చక్కగా ఉంటుంది. నేను మీకు ఇదివరకే చెప్పినట్లు సో మనకి కవర్ రిమూవ్ చేశాక సో ఇలా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. చాలా చక్కగా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. సో ఇది పెద్ద కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి సర్వీస్ ఏరియా అండి. సర్వీస్ ఏరియా కూడా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయడం జరిగింది. సో మనకి స్టోరేజ్ పర్పస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఆ ప్లేస్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్స్ అండి. మనకి 2 వాషింగ్ మిషన్స్ పట్టేలా స్పేస్ డిజైన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏ హౌసెస్ చూసినా వాషింగ్ మిషన్స్కి సర్వీస్ రూమ్ ఇంటర్నల్గా ఇవ్వట్లేదు. సో మనం ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో కిచెన్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుంది విత్ మోర్ స్టోరేజ్. సో ఇదంతా మనకి ప్రొఫైల్ లైట్స్ ఇంకా చిన్న చిన్న లైటింగ్ వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయండి. సో మనకి అది వచ్చాక చాలా చక్కగా ఉంటుంది. చాలా లావిష్గా అనిపిస్తుందండి హౌస్ వచ్చేసి. సో మన బెడ్రూమ్ చూడండి. సో మనకి ఇదంతా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇవ్వడం జరిగిందండి. సో డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి. సో బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో మీకు ఇక్కడ వుడ్ వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. సో మనకి మరీ క్లమ్సీగా లేకుండా చాలా చక్కగా ఉంటుంది వుడ్ వర్క్ వచ్చేసి. సో ఇక్కడ మనకి కుషన్ ఇవ్వడం జరుగుతుందండి సీటింగ్ ఏరియా లాగా. సో సీలింగ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది. మనకి ఇది మొత్తం 23 అంకణాలండి. సైట్ వచ్చేసి మనకి 20.5 కన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఇది బాత్రూమ్ అండి. సో బాత్రూమ్ కూడా టైల్స్ కూడా మనకి పూర్తిగా పై వరకు వేయడం జరిగింది. సో మెయింటెనెన్స్ ఫ్రీ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో హౌస్ వచ్చేసి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో మీరు ఈ వుడ్ వర్క్ చూసినట్లయితే ఎంత చక్కగా ఉన్నాయో, సింపుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా అనేది ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి. డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని ఇక్కడ చాలా బాగుంటుందండి. స్పేషియస్గా ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి. సో హౌస్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఎంత చక్కగా ఉందో చూడండి. సో ఈ చిన్న చిన్న వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయండి. మనకు హార్డ్లీ 15 days పడుతుంది. సో 75 lakhs చెప్తున్నామండి హౌస్ వచ్చేసి. సో ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. సో మనకి 15 days అనేది 15 daysలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మేము డైరెక్ట్ ఓనర్స్ అండి. సో మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పైన స్టైర్స్ అండి. మనకు పైకి వెళ్ళే స్టైర్స్. మనకి హౌస్ పక్కనే పార్క్ రావడం కూడా జరుగుతుంది. సో చాలా బాగుంటుందండి ఏరియా. పీస్ఫుల్ లొకేషన్ అండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే మమ్మల్ని సంప్రదించండి ఆర్ఆర్ గ్రూప్. సో డైరెక్ట్గా మీరు మాకే కాల్ చేయొచ్చు. ఇక్కడ ఎవరు మీడియేటర్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో మీరు డైరెక్ట్ కాల్ చేసి ఈ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలని తెలుసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ.